మన శివుని లీలలో అపారమని చెప్పవచ్చు. అతను సర్వాంతర్యామి. శివునికి అంకితమైన దేవాలయాలు అనేకములున్నాయి. విశేషమేమిటంటే ఒక్కొక్క శివాలయానికి దానికదే మహత్యాలు, మహిమలు ఉన్నాయి. శివుని యొక్క మహిమలను చెప్తూ పోతే పదాలే చాలదు. అమరావతిలో వెలసిన పరమ పవిత్ర అమరేశ్వర దేవాలయం ఒక మహిమాన్విత శివాలయం. అమరావతీశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పట్టణంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయం కృష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ మహాశివుడు అమరేశ్వర స్వామి అతని భార్య అయిన బాలచాముండికా సమేతంగా వెలసియున్నాడు. ఈ పవిత్ర ఆలయం కృష్ణానది సమీపంలో ఉన్నందువలన హిందూ మతానికి ప్రాముఖ్యతనిచ్చే ఓ పుణ్యక్షేత్రంగా ఉంది. అమరేశ సమంతీర్థం న భూతో న భవిష్యతి. అమరేశ మహాదేవం సర్వదేవమయం శుభం. దేవం దృష్ట్యా తత్ర తపః కుర్యాత్ భుక్తిముక్తిప్రదాయకం. దేవం స్నాత్వా పునర్జన్మ నగచ్చంతీహ మానవా అని చెప్పి అమరేశ్వర స్వామి వారి యొక్క దివ్య మహిమను గూర్చి స్కాంద పురాణాంతర్గత శ్రీ అమరేశ్వర క్షేత్ర వైభవం అనేటటువంటి దాంట్లో ఈ అమరావతి యొక్క విశిష్టత, అమరేశ్వర స్వామి వారి యొక్క మహిమను గూర్చి విశేషంగా తెలియజేయబడింది. పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆత్మలింగాన్ని ధరించి లోకాలను హింసిస్తున్నటువంటి సందర్భంలో దేవతలకు తారకాసురునికి కూడాను చాలాసార్లు యుద్ధం జరిగింది. అట్టి సందర్భంలో దేవతలంతా కూడాను మొట్టమొదటగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఈ తారకాసురుని యొక్క పీడ నుంచి మాకు విముక్తి కలగజేయమని చెప్పి ప్రార్థిస్తే బ్రహ్మ తాను అశక్తుడనని తెలియజేసి రాక్షసులను అంతమొందించేటటువంటి యొక్క స్వభావం అనేటటువంటిది శ్రీహరికి ఉంటుంది. అంటే శ్రీ మహావిష్ణువు ఆ బాధ్యత. కాబట్టి మనం అంతా కూడాను శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్దామని చెప్పి ఈ దేవతలందరినీ కూడా తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి విషయాన్ని తారకాసురు యొక్క పీడను వదిలించమని చెప్పి వీళ్ళంతా వేడుకుంటే, కాదు, తారకాసుని యొక్క ఆత్మలింగం యొక్క ప్రాముఖ్యత వల్ల అతను అంత తేలిగ్గా ఎవరికి కూడాను సంహరించబడడు. ఎవరైతే వరం ఇచ్చారో, ఎవరిచ్చారండి అంటే ఆ భోళాశంకరుడు పరమేశ్వరుడు. కాబట్టి మనమంతా కూడాను ఆ భోళాశంకరునే ఆశ్రయిద్దామని చెప్పి దేవతలను సకల పరివారాన్ని అంతా తోడుకొని కైలాసానికి వెళ్తారు. అప్పుడు పరమేశ్వరుడు ధ్యానమగ్నుడై ఉంటాడు. ఆ తర్వాత ధ్యానం నుంచి పరమేశ్వరుడు బయటకు వచ్చిన తర్వాత దేవతలంతా కూడాను నమస్కారం చేసి తారకాసుని యొక్క ఆగడాలను ఏకరువు పెట్టి అతని వల్ల సజ్జనులంతా కూడాను నానా అగసాట్లు పడుతున్నారు, మునులను హింసిస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క తారకాసుని యొక్క పీడ నుంచి మాకు విముక్తి కలగజేయమని చెప్పి ప్రార్థించినటువంటి సందర్భంలో పరమేశ్వరుడు తన యొక్క అంశచే జన్మించినటువంటి వాడు ఆ తారకాసుని సంహరిస్తాడు. ఆయనే కుమారస్వామి. కాబట్టి మీ యొక్క దేవసేనలకు అధిపతిగా కుమారస్వామిని చేసుకొని తారకాసుని పైన యుద్ధం చేయండి అని చెప్పి సూచిస్తాడు. కుమారస్వామికి తారకాసురుడికి తర్వాత చాలా యుద్ధం జరుగుతుంది. కానీ మొట్టమొదటగా కుమారస్వామి పరాజితుడు అవుతాడు. మళ్ళీ దేవతలు వచ్చి పరమేశ్వరుని ఈ విధంగా కుమారస్వామిని మీ అనుమతి మేరకు, ఆజ్ఞ మేరకు, సూచన మేరకు మా యొక్క దేవసేనలకు అధిపతిగా చేసుకున్నాం. కానీ తారకాసుని యొక్క బలపరాక్రమముల ముందు తాడలేకపోయినామని చెప్పి తెలియజేస్తే అతని ఆత్మలింగం అనేటటువంటిది ఉన్నది కాబట్టి ఆ ఆత్మలింగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈసారి మీరు పోరాడండి, ఈ విధంగా పోరాడినప్పుడు తారకాసురుడు అంతమొందించబడతాడు అని చెప్పి ఆయన రహస్యాన్ని తెలియజేస్తాడు. తారకాసుని యొక్క వధింపబడేటటువంటి రహస్యాన్ని. అప్పుడు దేవతలంతా మళ్ళీ వెళ్ళి కుమారస్వామిని మొరబెట్టుకుంటే కుమారస్వామి ఈసారి తారకాసుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి లింగాన్ని లక్ష్యంగా చేసుకొని బాణాన్ని ప్రయోగిస్తే ఆ లింగం ముక్కలై 5 శకలాలైంది. ఆ 5 శకలాలే పంచారామాలు. అట్టి పంచారామాలలో ప్రథమ పంచారామ క్షేత్రమే ఈ అమరారామం. ఈ అమరావతినే పూర్వం అమరారామం అనేవాళ్ళు. ఏమిటయా అంటే అమరులు అంటే దేవతలు, ఆరామం అంటే నివాసం, దేవతలు నివసించినటువంటి ప్రదేశం కాబట్టే దీన్ని అమరారామం అన్నారు. అందువలన ఈ అమరారామం అనేటటువంటిది ఏర్పడింది మొట్టమొదటగా. దీనిని మొట్టమొదటగా ఇంద్రుడు ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత సర్వదేవతలు కూడాను
ఇక్కడ అమరేశ్వర స్వామి వారిని పూజించినట్టుగా పురాణాల ద్వారా స్కాంద పురాణాంతర్గత అమరేశ్వర స్వామి వారి యొక్క మహిమ ద్వారా మనకు తెలుస్తుంది. అప్పుడు దేవతలకు ఆ పరమేశ్వరుడు అమరేశ్వరుడు అనేక వరాలిచ్చి ఎవరైతే నా యొక్క దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ కూడాను శత్రుబాధ నివారణ చేస్తాను, ఇహపర సౌఖ్యాలన్నీ కూడాను కలగజేస్తాను అని చెప్పి అభయం ఇచ్చినట్టుగా మనకి పురాణం ద్వారా తెలియజేస్తుంది. మరి ఇక్కడ అమరేశ్వర స్వామి వారితో పాటు బాలచాముండిక అమ్మవారు నమ్మి కొలిచినటువంటి భక్తులకు కొంగు బంగారు తల్లి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, సహజంగా ఏ దేవాలయంలో అయినా సరే ప్రధానమైనటువంటి ఆ దేవతతో పాటు ఒక అమ్మవారు కూడా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో మాత్రం ప్రధానమైనటువంటి అమరేశ్వర స్వామి వారు బాలచాముండిక అమ్మవారే కాకుండా 4 దిక్కులా కూడాను 4 అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. ఉదాహరణకి ఈ బాలచాముండిక అమ్మవారు దక్షిణ దిక్కుగా ఉంటారు, మహిషాసురమర్దిని అమ్మవారు తూర్పు దిక్కుగా ఉంటారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉత్తర దిక్కుగా ఉంటారు, జ్వాలాముఖి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు ఉత్తర దిక్కుగా ఉంటారు, జ్వాలాముఖి అమ్మవారు పడమర దిక్కుగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం అటువంటిదనమాట. ఈ అమ్మవార్లంతా కూడాను నలుదిశలా కూడాను ఎక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడాను కాపాడి వారిని క్షేమంగా వారి యొక్క నివాసాలకు చేస్తారనే దానికి ఇది ఒక సత్యం. ఈ తర్వాత ఈ దేవాలయాన్ని అనేక మంది రాజులు కూడా దర్శించుకుని ఈ స్వామివారికి ఎంతో విశేషకరమైనటువంటి భూదానాలు సువర్ణదానాలు చేసినట్టుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తున్నది. రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు మన ఈ అమరేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆధునీకరించి 360 ఎకరాల పొలాన్ని స్వామివారి యొక్క వివిధ కైంకర్యాలకు దానం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలానే శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ అమరేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇక్కడ తులాభారం తూగినట్టుగా మనకు తెలుస్తుంది. మనకి రెండో ప్రాకారంలో ఇప్పటికి కూడాను శ్రీకృష్ణదేవరాయ తులాభార మండపం అనేటటువంటిది మనకు కానొస్తుంది. ఇంకా అనేక మంది రాజులు సార్వభౌములు కూడాను ఈ స్వామిని దర్శించుకున్నారు. అంతేకాకుండా విశేషం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా ఈ స్వామివారికి రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు పునరుద్ధరించిన తర్వాత కొంతకాలానికి అర్చకులకి ధూపదీప నైవేద్యాలకి కొంత అవకాశాలు అనేవి సన్నగిలిన సందర్భంలో వాళ్ళంతా కూడాను వెళ్ళి నైజాం నవాబు గారిని ఆశ్రయించినట్టుగా మనకి క్షేత్ర పురాణం వల్ల తెలుస్తుంది. అప్పుడు అన్నట నైజాం నవాబు గారు, మీ స్వామివారు కనుక చెప్తే నేను మీ స్వామివారికి ఏదన్నా సరే సమర్పిస్తాను అన్నట్ట హేళనగా. అటువంటి సందర్భంలో ఆ రాత్రిపూట నైజాం నవాబుకి అమరేశ్వర స్వామి వారు దర్శనమిచ్చి నా యొక్క క్షేత్రాభివృద్ధికి నీవు దానం చేయవలసింది అని చెప్పి ఆదేశించడం వలన మనకి ఇక్కడ మధిర మండలంలో కోదాడ దగ్గర దెందుకూరు అనేటటువంటి గ్రామంలో 400 ఎకరాల పొలాన్ని స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఇచ్చినట్టుగా కూడాను మనకు తెలుస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ అమరావతి క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు. ఏంటంటే కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు లాగానే ఈ అమరేశ్వర స్వామి వారికి క్షేత్రపాలకుడు కాలభైరవుడే. అక్కడ కాశీలో మనకి ఉత్తరవాహినిగా గంగానది ప్రవహిస్తుంది, ఇక్కడ అమరావతిలో ఉత్తరవాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది. నమామి సుకృత శ్రేణి తరంగిణీం యద్వీక్షణం కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఏమిటండి అంటే ఆ పరమ పవిత్రమైనటువంటి కృష్ణవేణి నదీ తరంగాలు చూసినంత మాత్రానే కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలు కూడా పటాపంచలవుతాయట. అట్టి ఈ అమరావతి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడాను మహాశివరాత్రి నాడు బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి కళ్యాణం మరియు దసరాకి చండీ కళ్యాణం అనేటటువంటిది విశేషంగా జరుగుతుంది. ఏమిటంటే శాస్త్రంలో కలవు చండీ వినాయకే అని చెప్పి ఒక సూచన ఉంది. ఏమిటంటే ఈ కలికాలంలో వచ్చేటటువంటి అన్ని కష్ట నష్టాలను కూడా తొలగించేటటువంటి వాడు వినాయకుడు చండీ అని. అట్టి చండీయే ఈ బాలచాముండిక అమ్మవారు అని చెప్పి ఈ ప్రాంతం యొక్క భక్తుల యొక్క విశ్వాసం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రతిరోజు కూడాను ఉదయం పూట స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
సాయంత్రం పూట మరలా ప్రదోషకాల సమయంలో ప్రదోషకాల హారతులు అని దొరుకుతాయి. వాస్తవానికి పరమేశ్వరుని యొక్క దర్శనం అనేటటువంటిది ప్రాతకాలే శివం దృష్ట్యా రాత్రి పాపం వినశ్యతి, మధ్యాహ్నే తు ఆజన్మీకృత పాపం వినశ్యతి, సాయం సంధ్యే సప్తజన్మ కృతం పాపం వినశ్యతి అని చెప్పి ధర్మశాస్త్రాలు తెలియజేసినాయి. అంటే ఉదయం పూట కనుక మనం పరమేశ్వరుని చూసి దర్శించుకుని నమస్కరిస్తే రాత్రిపూట చేసినటువంటి పాపాలు నశిస్తాయి. అదే మధ్యాహ్నం పూట కనుక స్వామిని చూసి దర్శించుకుని మనం నమస్కారం చేసుకున్నప్పుడు ఆ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. సాయం సంధ్యలో అంటే పరమ పవిత్రమైనటువంటి ప్రదోష సమయంలో కనుక చేస్తే ఆ యొక్క దర్శనం అనేటటువంటిది 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయని దాని అర్థం. అట్టి పరమ పవిత్రమైనటువంటి సాయం సంధ్యా ప్రదోష సమయంలో విశేషకరమైనటువంటి హారతులు ఇక్కడ శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారికి సమర్పిస్తారు. మరియు నిత్యం కూడాను భక్తుల కోసం అని చెప్పి నిత్య కళ్యాణం అనేటటువంటి ఒక కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఎవరైనా సరే భక్తులు వచ్చి కనుక ఇక్కడ కళ్యాణం చేసుకుంటే కనుక వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత కనుక సంతానం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే సత్సంతానం కలుగుతుంది. అలానే విద్యలో విజయాలు లభిస్తాయి. ఈ ఉద్యోగార్థులు ఎవరైనా అంటే కనుక చక్కని ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ మొక్కుని స్వామివారి యొక్క నిత్య కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ విశేషం. ఈ యొక్క స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. సాక్షాత్తుగా ఆ దేవతలు నడయాడినటువంటి దివ్యభూమి, మహామహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఈ అమరారామ క్షేత్రం. శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించిన లింగం అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుడి చేత పూజింపబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచినది. ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని దేవతలకు రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పవచ్చును. ఈ అమరావతి దేవాలయంలో కోట ముఖ్యస్థులు మరియు విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల శాసనాలను ఇక్కడ చూడవచ్చును. అంతేకాదు కోట యొక్క రాజైన కేతరాజు జీవించి ఉన్నప్పటికీ ప్రోళినాయుడు యొక్క శాసనాలను ఒక స్తంభం మీద చూడవచ్చును. ఈ దేవాలయం అత్యంత భవ్యమైనది. ద్రావిడ శైలి యొక్క వాస్తుశిల్పాలతో సుసంపన్నమైనది. ఇక్కడ ప్రతినిత్యం శ్రీ స్వామివారికి 5:30 గంటలకు మొట్టమొదటి అభిషేకం జరుగుతుంది. తదనంతరం భక్తులకు అభిషేకం కింద ప్రతిష్ఠించినటువంటి బాణలింగమునకు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ప్రతిరోజు కూడా 6 గంటల దగ్గర నుంచి 11:30 గంటల వరకు కూడా ఇక్కడ అభిషేకాలు చేస్తారు. సాయంత్రం పూట ప్రతిరోజు 6 గంటలకు ప్రదోషకాల హారతులు ఉంటాయి. అలాగే ప్రతినిత్యం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది 10 గంటల నుంచి 11:30 గంటల వరకు కూడా. అలాగే ప్రతిరోజు రుద్రహోమం 8 to 9 గంటలకు ఉంటుంది. తర్వాత చండీ హోమాలు, అలాగే ముఖ్యంగా దసరాల్లో కూడా చండీ హోమం ఉంటుంది. చండీ హోమంలో 1,00,000 కుంకుమార్చనలు, అలాగే 1,00,000 బిల్వార్చన కూడా కార్తీక మాసంలో కూడా ఈ క్షేత్రంలో ఎక్కువగా భక్తులు చేస్తారు. ఇక్కడ విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా బస్సు సౌకర్యాలు కలవు. అలాగే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు నుంచి 32 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ బస్సు సౌకర్యం కూడా, బస్సులు కూడా ఫ్రీక్వెంట్గా అనేక బస్సులు కూడా 10-15 గంటలకు బస్సులు కూడా ఇక్కడ ఏర్పడి ఉంటాయి. కార్తీక మాసంలో కూడా బస్సు సౌకర్యం ఎక్కువగా ఉంటుంది యాత్రలు రావడానికి. రాజైన చంచూస్ భూమి యొక్క ఊచకోతకు సహాయపడాల్సి వచ్చింది. అతను తర్వాత మానసిక రుగ్మత కలిగి మరియు అమరావతికి చేరుకున్నాడు. 1796లో ఆయన మొత్తం జీవితాన్ని, సమయం మరియు ఆదాయాన్ని వెచ్చించి ఒక శివాలయాన్ని నిర్మించారని చెప్పబడింది. మరో పురాణ గాథ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసరాజు శివుని నుంచి వరాన్ని పొంది అనంతరం దేవతలను హింసిస్తూ ఉండేవాడు. మహాశివుడు రాక్షసులను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు. అందువలన దేవతలు ఈ ప్రదేశంలో నివసించటానికి అమరావతికి వచ్చారు. తర్వాత శివుడు అమరేశ్వరునిగా పూజింపబడ్డాడు. స్వయంభులింగమైన అమరేశ్వరుని ఆలయం 4 దిక్కులా 4 అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. ఒక్క ఈశ్వరుడే కాకుండా ఇక్కడ ఈ ఆలయంలో పంచాయతనాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు, గణపతి, సూర్యభగవానుడు, క్షేత్రపాలకుడి రూపంలో విష్ణువుని ఈ క్షేత్రంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఇది పంచారామాల్లో మొదటిదైన అమరారామ క్షేత్రం. దీని విశేషంగా ఇక్కడ ఈ పంచదేవతలు, ఈ 5 దేవతలను కూడా విశేషంగా ఆరాధించడం ఈ దేవాలయంలో మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం.
దక్షిణ కాశీగా పిలువబడే ఈ అమరేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు దేశ నలుమూలల నుంచి విచ్చేస్తూ ఉంటారు.